పడినా సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును గదా. మనుష్యులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. 29b పడినా జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. हिंदी में पढ़ो. दामने के लिए गाड़ी से तो सौंफ दाई नहीं जाती, सौंफ को दाई नहीं जाती. జీలకర్రను పదును పెట్టలేం. और गाड़ी का पहिया जीरे के ऊपर नहीं चलाया जाता. जीरे के ऊपर गाड़ी का पहिया नहीं चलाने देता. మరి బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపరు. परंतु सौंफ छड़ी से, सौंफ को छड़ी से मार के निकालते हैं. మరి సోపును చేతి కర్రతో కొట్టి దుల్లగొడతారు. और जीरा सोटे से झाड़ा जाता है. जीरा को सोटे से. మరి జీలకర్రనేమో దుడ్డు కర్రతో నలగొడతారు. रोटी के अन्न पर दाएं की जाती है, परंतु कोई उसको सदा दावता नहीं रहता. और ना गाड़ी के पहिए ना घोड़े उस पर चलाता है, वह उसे चूर चूर नहीं करता. चूर चूर नहीं करता. దాన్ని పొడి పొడిగా చెయ్యరు. यह भी सेनाओं के यहोवा की ओर से नियुक्त हुआ है, वह अद्भुत युक्ति वाला और महाबुद्धिमान है. ये बात समझ में आया आपको? ఈ మాటలు మీకు అర్థమయ్యాయండి? जीरा को मशीन के अंदर डालकर नहीं निकालता. జీలకర్రను యంత్రములో వేసి తీయరు బయటికి. छोटा सा जड़ी से मारता है. చిన్న చేతి కర్రతో దుల్లగొడతారు. क्योंकि बड़ा मशीन डालेगा तो सारे पाउडर हो जाएगा. ఎందుకంటే పెద్ద యంత్రాన్ని గనుక వాటి మీద ప్రయోగిస్తే అంత పొడైపోతుంది. या बैलगाड़ी का पहिया उस पे चलेगा तो खत्म हो जाएगा. మరి బండి చక్రములు వాటి మీద నడిపింపబడినట్లయితే పాడైపోతాయి. इधर में लिखा है सेनाओं का यहोवा ऐसा बुद्धि से कार्य करने देता है. మరి సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆశ్చర్యకరమైన తన ఆలోచన శక్తితో ఈ కార్యాలు జరిగిస్తాడని రాయబడి ఉంది. पास्टर लोग इस बात को अच्छी तरह समझना है. పాస్టర్లైన వాళ్ళు ఈ మాటలను చక్కగా అర్థం చేసుకోవాలి. ओ पाप पाप करके वचन लेकर मारने से काम नहीं होगा. పాపము పాపమని కొట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. शैतान उनको ले जाने के लिए तैयारी में है. సాతాను వాళ్ళను తీసుకెళ్ళడానికి ప్రయత్నంలో ఉన్నాడు. आप पाप का डंडा लेके तो बोले उनको बोले दोबारा तुम उधर नहीं जाना. మరి మీరేమో పాపం అనే కర్రను మాటి మాటికి వాయిస్తుంటే వాళ్ళు తిరిగి రారు, कलीसिया में नहीं आएगा. సంఘంలోకి రారు. एक एक व्यक्ति का पाप को कैसा निकालना है करके दर्द के साथ कार्य करना है. మరి ఒక్కొక్క వ్యక్తి లోపల నుండి బాధను ఎలా పాపమును ఎలా తీయాలని బాధాయుక్తమైన హృదయముతో ప్రయాసపడితే పని జరుగుతుంది.